సంపూర్ణ రామాయణం సుందరాకాండ. హనుమ ఒక పెద్ద పర్వతమంత ఆకారంగా పెరిగి తూర్పు వైపు తిరిగి తనకి విజయం కలగాలని దేవతలకి సమస్త ప్రాణులకి నమస్కారం చేసి దక్షిణ దిక్కు వెళ్ళాలి కాబట్టి దక్షిణ దిక్కుకి తిరిగి మహేంద్రగిరి పర్వతంపై ఉన్న హనుమ ఒక్కసారి తన కాళ్ళని గట్టిగా వత్తిపట్టి దక్షిణ దిక్కుకి చూస్తూ ఊపిరి తీసుకుని బిగబట్టి పైకి ఎగిరితే ఆయనతో పాటు ఆ పర్వతంపై ఉన్న చెట్లు కూడా తనతో కొద్ది దూరం వచ్చి సముద్రంలో పడిపోయాయి. అంతటి వేగంతో వెళుతున్నారు హనుమ. ఆ వేగానికి సముద్ర నీరు పైకి లేచి పడుతుంది. ఒక తోకచుక్క వెళ్ళినట్టు వెళుతున్నారు. హనుమని కింద నుంచి సముద్రుడు చూసి రామకార్యం గురించి వెళుతున్నారు గనుక హనుమకి ఆతిథ్యం ఇవ్వాలి అని సముద్రంలో ఉన్న మైనాక పర్వతంని సముద్రం పైకి వస్తే స్వామి హనుమ నీపై దిగడానికి వీలుగా ఉంటుంది అన్నారు. ఆ మైనాక పర్వతం పైకి వచ్చింది. అది మెరిసిపోతూ ఉంది. దాన్ని చూసిన హనుమ, ఇంతసేపు లేని పర్వతం ఇప్పుడు వచ్చింది, ఇది నేను వెళ్లకుండా అడ్డు వచ్చిందని తన వక్షస్థలంతో గట్టిగా కొట్టేసరికి ఆ పర్వతం ముక్కలు అయి పడిపోయింది. ఆ పర్వతం మనుష్య రూపంలో మైనాకుడిగా అయి హనుమతో అన్నాడు, ఏ రామకార్యం కొరకు నువ్వు వెళుతున్నావో ఆ రాముడి వంశస్థులు అయిన ఇక్ష్వాకు వంశం వాళ్ళ వల్ల ఈ సముద్రానికి ఉపకారం జరిగింది. అలానే నీ తండ్రి వాయుదేవుడి వల్ల నేను ఉపకారం పొందాను. కాబట్టి కొద్దిసేపు ఇక్కడ ఉండి కొంచెం తేనె తాగి విశ్రాంతి తీసుకుని వెళ్ళు. హనుమ ఒక్కసారి ఆ మైనాకుడిని ముట్టుకుని, నేను చాలా సంతోషించాను, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే, కోపం తెచ్చుకోకు, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నా, సూర్యాస్తమయం లోపట వెళ్ళాలి అని వెళుతున్నారు. దేవతలు హనుమ యొక్క బుద్ధిబలం పరీక్షించడానికి నాగమాత అయిన సురసని పిలిచారు. ఆమె వచ్చి హనుమతో అంది, నేను నిన్ను తింటాను, నా నోట్లోకి రా. హనుమ అన్నారు, నేను తప్పకుండా వస్తా, కానీ నేను రామకార్యం గురించి వెళుతున్నాను. నా పని అయిపోయాక నేను వచ్చి నీ నోట్లో దూరుతా. సురస ఒప్పుకోలేదు. హనుమ అన్నారు, సరే అయితే నేను నీ నోట్లో పట్టే అంతగా నీ నోరు తెరువు. ఆమె పెద్దగా నోరు తెరిచింది. హనుమ వెంటనే బొటనవేలు అంతాయి లోపలికి వెళ్ళి వచ్చి, అమ్మా, నువ్వు చెప్పినట్టే నీ నోట్లోకి వెళ్ళి వచ్చా. సురస ఆశీర్వాదం చేసింది. అలా హనుమ వెళుతుంటే ఒక దగ్గర తన వేగం తగ్గిపోయి ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. సముద్రంలో చూస్తే ఒక పెద్ద రాక్షసి కనబడింది. సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. దక్షిణ సముద్రంలో నీడని పట్టిలాగే సింహిక అనే ఒక రాక్షసి ఉంటుందని. హనుమ పెద్దగా శరీరాన్ని పెంచారు. ఆ రాక్షసి కూడా పెద్దగా శరీరం పెంచింది. వెంటనే హనుమ చిన్నగా అయ్యి ఆ రాక్షసి గుండెల్లోకి వెళ్ళి కొట్టేసి బయటికి వచ్చారు. ఆ సింహిక మరణించింది. హనుమ 100 యోజముల సముద్రం దాటి లంబగిరి అనే కొండపై దిగారు. ఒక్కసారి సముద్రంని చూసి రామచంద్రమూర్తి అనుగ్రహం చేత ఈ సముద్రం దాటగలిగా అని అనుకున్నారు. ఒక పిల్లంత చిన్నగా అయ్యి లంకాపట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడ పెద్దగా నవ్వుతూ ఒక స్త్రీ కనబడి అంది, ఎవరు నీవు, ఎందుకు వచ్చావు? హనుమ అన్నారు, ఈ లంకాపట్టణంని ఒకసారి చూసి వస్తా, నన్ను అనుమతించు. నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. అసలు నువ్వు ఎవరమ్మా? నేను లోపల ఉన్న మహాత్ముడైన రావణాసురుడి లంకాపట్టణంని కాపలా కాస్తుంటాను అని హనుమని ఒక దెబ్బ కొట్టింది. హనుమ అనుకున్నారు, కుడి చేతితో కొడితే చనిపోతుంది అని ఎడమ చేతితో ఒక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకి దిమ్మ తిరిగి కింద పడి అంది, నేను ఈ రావణాసురుడి బాధ పడలేకపోతున్నా. కొన్ని వేల సంవత్సరాల నుంచి విసిగిస్తున్నాడు నన్ను. నేను బ్రహ్మగారిని అడిగాను, నాకు ఈ రావణాసురుడి నుంచి విముక్తి ఎప్పుడు అని. ఒక వానరుడు వచ్చి నిన్ను పడగొడతాడు, అప్పుడు నాకు విముక్తి అన్నారు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, లంక పని అయిపోయింది. ద్వారం తెరుస్తున్నా, లోపలికి వెళ్ళి సీతమ్మ ఎక్కడ ఉందో వెతుక్కో. హనుమ ఒక్క దూకుతో లంకాపట్టణంలోకి దూకారు. ఆ లంకాపట్టణం మొత్తం అద్భుతంగా ఉంది. భవనాలు, స్తంభాలు అన్నీ బంగారంతో చేశారు. రత్నాలు, వజ్రాలతో అలంకరణ చేశారు. సరోవరాలు, పక్షులు, చెట్ల నిండా పండ్లు, బంగారు రథాలు, నెమళ్ళు, గుర్రాలు, ఏనుగులు, అది ఒక గంధర్వ నగరంలా ఉంది. అలా హనుమ ఒక్కొక్క ఇంట్లో వెతుకుతున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు ఆయుధాలు పట్టుకుని శత్రువు వస్తాడేమో అని చూస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒరేయ్ చూడరా నా బలం అని ఒకరి బలం ఒకరు చూపించుకుంటున్నారు.
అలా వెళుతుంటే ఆ రాక్షస ఆడవాళ్ళు తమ భర్తలతో ఉండడం చూసి, సీతమ్మ ఇలా ఉండదు, మా సీతమ్మ ఒక తాపసిలా జగన్మాతలా ఉంటుంది. అలా సీతమ్మని వెతుకుతూ రావణాసురుడి యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళారు. అది ఇంద్రుడి భవనమా లేక దేవలోకమా? పొరపాటున నేను స్వర్గంలోకి వచ్చానా? ఇది లంకాపట్టణమేనా అని ఆశ్చర్యపోయి ఆ అందానికి ఆ సంపదకు లోను కాకుండా సీతమ్మని వెతుకుతున్నారు. అలా పుష్పక విమానంని చూశారు. ఈ పుష్పక విమానంని విశ్వకర్మ నిర్మించి బ్రహ్మగారికి బహుమతిగా ఇచ్చారు. కుబేరుడు తపస్సు చేస్తే బ్రహ్మగారు సంతోషించి ఈ పుష్పక విమానంని కుబేరుడికి ఇచ్చారు. రావణాసురుడు కుబేరుడిని చితకబాది బలవంతంగా పుష్పక విమానం తెచ్చుకున్నాడు. ఈ పుష్పక విమానం యొక్క గొప్పతనం అందులోకి వెళ్ళి మనసుతో ఎక్కడికి పోవాలి అని కోరుకుంటే అక్కడికి తీసుకెళుతుంది. అది అన్ని సౌకర్యాలతో చాలా పెద్దగా ఉంటుంది. హనుమ అక్కడ ఉన్న స్త్రీలను చూస్తూ సీతమ్మ ఎక్కడైనా ఉందా అని కొంచెం లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్న కాగడాల వెలుతురులో రావణాసురుడు తన పక్కన కొన్ని వందల మంది స్త్రీలు వంటిపై సరిగా వస్త్రం లేక ఒకరి చేతులు ఒకరిపై, ఒకరి కాళ్ళు ఒకరిపై, అందమైన ముఖాలతో ఎవరి శరీరం ఎవరిదో తెలియనటువంటి స్థితిలో అందరూ పడుకున్నారు. ఒకే ఒక మంచం పైన మండోదరి పడుకుని ఉంది. ఆ స్త్రీలందరూ గొప్ప గొప్ప కుటుంబాల నుంచి రావణాసురుడిని కోరి వచ్చిన వాళ్ళు. హనుమ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చూస్తే అతనిలో నుంచి వచ్చిన తేజస్సు తట్టుకోలేక దూరం వెళ్ళి చూస్తున్నారు. నల్లని మబ్బులా ఒళ్ళంతా మెరిసిపోతూ గొప్ప తేజస్సుతో ఉన్నాడు. హనుమ అనుకున్నారు, పైకి చూడడానికి ఎంత సుఖం, ఎంత జ్ఞానం, ఎంత శక్తి, ఎంత బలం, ఎంత సంపద, ఎంత తపస్సు, ఎంత దైవారాధన ఉన్నా లోపల మనసు పాపచింతనతో ఉంటే ఉపయోగమేమిటి అనుకుని సీతమ్మని వెతకాలి అని అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూస్తూ ఈమె కాదు, ఈమె కాదు అనుకుంటూ రావణాసురుడికి కొంచెం దూరంలో ఒక స్త్రీ ఒక్కతే పడుకొని ఉంది. చాలా అందంగా తేజస్సుతో ఉంది. ఆమెని చూసి ఈమెనే సీతమ్మ అనుకొని సంతోషంతో ఎగురుతున్నారు. వెంటనే అనుకున్నారు, నా సీతమ్మ నా రాముడు లేకపోతే ఇంత హాయిగా ఇక్కడ పడుకుంటుందా? అయ్యో ఎంత పొరపాటు చేశా అనుకుని మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. అలా ఇంకొన్ని అంతఃపురాల్లో ఉన్న స్త్రీలని, వంటశాలని ప్రతి అణువు వెతికి ఇంక సీతమ్మ కనబడకపోయేసరికి హనుమకి బాధ కలిగింది. మళ్ళీ ఉత్సాహం పెంచుకొని మళ్ళీ మొదటి నుంచి వెతికి దొరకకపోయేసరికి నాలో దోషం ఉందా? సీతమ్మ దర్శనం ఎందుకు కాలేదు? ఇప్పుడు సీతమ్మ దొరకలేదు అని ఎలా వెనక్కి వెళ్ళి చెప్పాలి? అసలు సీతమ్మ ఏమైంది? బహుశా రావణాసురుడు తీసుకెళ్లే సమయంలో సముద్రంలో పడిపోయి ఉంటుందా? లేదా సీతమ్మ మాట వినలేదని ఆమెని చంపేశాడేమో, లేదా రాక్షసులు తినేసుంటారు, లేదా వీడే సీతమ్మని ఎక్కడో దాచిపెట్టాడు. నేను వెనక్కి వెళ్ళను, ఇక్కడే అగ్నిలో దూకేస్తా, లేదా సముద్రంలో ప్రాణాలు విడిచేస్తా. ఇలా అనుకొని లేదు, నేను ఇలా ఆలోచించకూడదు అని ఒక్కసారి రాముడిని, లక్ష్మణుడిని, సీతాదేవిని మరియు సమస్త దేవతలకి సీతమ్మ దర్శనం జరగాలని ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసి వెనక్కి తిరిగి చూస్తే అశోకవనం కనబడింది. అశోకవనంలోకి వెళ్ళి వెతుకుతున్నారు. ఒక చెట్టుపై నుంచి ఇంకో చెట్టుపైకి వెళుతూ ఉంటే దూరంగా ఒక పెద్ద మండపం కనబడింది. దానిపైన శిశుపా వృక్షం ఉంది. ఆ శిశుపా వృక్షం పైకి దూకారు హనుమ. ఆ కొమ్మల నుంచి కిందకి చూసేసరికి రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ కనబడింది. ఈమెనే సీతమ్మ అనుకుంటా అని బాగా చూసేసరికి అమ్మవారి దర్శనం అయి సంతోషం తట్టుకోలేకపోయారు. ఆనంద బాష్పాలు కార్చారు. సీతమ్మ మట్టి పట్టిన బట్టతో, గుండెల నిండా రాముడితో, శరీరం కృషించిపోయి దీనురాలిగా ఇంకా రాముడు రాలేదు అని ఎదురు చూస్తూ కన్నులలో నీళ్లతో అవమానింపబడి ఒక తాపసిలా కూర్చుంది. సీతమ్మని చూసి హనుమ అనుకున్నారు, ఇన్ని నెలలు సీతమ్మ లేకుండా రామచంద్రమూర్తి ఎలా ఉన్నారో. బహుశా రాముడి మనసు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. కాలాన్ని ఎవరూ దాటలేరు. సకల గుణాభి తల్లి, జనక మహారాజు గారి కూతురు, దశరథ మహారాజు గారి కోడలు, రామచంద్రమూర్తి భార్య. ఇలాంటి పరిస్థితిలో దిక్కులేని దానిలా ఒక చెట్టు కింద ఇన్ని నెలలుగా ఉంది. ఇంతలో తెల్లవారు బ్రహ్మముహూర్తం అవడంతో వేదాలు, మంగళ వాయిద్యాలు వినబడ్డాయి. హనుమ అనుకున్నారు, తెల్లవారుతుంది, ఇంకొద్ది సమయమే ఉంది.
ఈలోపు రావణాసురుడు నిద్రలేచి తన బట్టలు సరిచేసుకుంటుంటే సీతమ్మ గుర్తుకు వచ్చి కామం కలిగింది. వెంటనే అశోకవనానికి బయలుదేరాడు. ఇది చూసి అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు రావణాసురుడి వెంట వెళుతున్నారు. రావణాసురుడు రావడం తెలుసుకున్న సీతమ్మ వెంటనే తన శరీరాన్ని చీరతో పూర్తిగా కప్పేసి కూర్చుంది. సీతమ్మని చూసి అన్నాడు, పిరికిదానా, ఇక్కడ ఎవరున్నారు? అందరూ రాక్షసులే. ఈ సముద్రం దాటి ఎవరూ రాలేరు. నన్ను ఎదురించేవారు ఎవరూ లేరు. ఇక్కడ తప్పు చేయడానికి భయపడతావేమిటి? నేను ఎంత ధర్మబద్ధంగా ఉంటానో తెలుసా? నాకు నచ్చిన వాళ్ళని తీసుకురావడం, నాదిగా అనుభవించడం ఇది రాక్షసుల ధర్మం. నేను నా ధర్మం నెరవేర్చాను. నువ్వు కనబడ్డావు, బాగున్నావు, ఎత్తుకొచ్చాను. నేనేదో తప్పు చేసినట్టు చూస్తావేమిటి? మనిషికి యవ్వనం కొంతకాలమే ఉంటుంది. నీ శరీరంలో యవ్వనం ఉంది కాబట్టి నేను కామించాను. నువ్వు ఇలానే చెట్టు కింద కూర్చొని ఉపవాసం తపస్సు చేస్తే కాలం గడిచిపోయి యవ్వనం పోతే నేను నిన్ను చూడను. సీత, నేను నిన్ను పొందాలి అనుకుంటే ఒక్క క్షణం, కానీ నేను నిన్ను పొందను. ఎందుకో తెలుసా? నాకో మర్యాద ఉంది. నీ అంత నువ్వు రావాలి నా దగ్గరకు. నేను బలవంతం చేయను. నేను అలాంటి పనులు చేయను అన్నాడు. రావణాసురుడు అబద్ధం చెబుతాడు. అసలైతే తనకు ఒక శాపం ఉంది. ఒకరోజు రావణాసురుడు రంభ చెయ్యి పట్టుకున్నాడు. ఆమె అంది, నేను నీకు కోడలని అవుతాను, నన్ను వదిలేయి. నువ్వు నాకు ఎలా కోడలివి అవుతావు? నీ అన్న కుబేరుడి కొడుకు నలకుబేరుడి యొక్క భార్యను. అందుకని నేను నీకు కోడలిని అవుతాను. నువ్వు అప్సరసవి, నీకు ఒక భర్త ఏమిటి అని బలవంతంగా అనుభవిస్తే ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది. నలకుబేరుడు రావణాసురుడికి శాపమిచ్చాడు. నువ్వు ఏ స్త్రీని అయినా బలవంతంగా అనుభవిస్తే నీ తల ముక్కలు అవుతుంది. అందుకని సీతమ్మ దగ్గరికి వెళ్ళడు. హాయిగా తిను, తిరుగు, మంచి బట్టలు కట్టుకో, ఆభరణాలు పెట్టుకో, ఆనందంగా ఉండు, నాతో ఉండు. నా సంపద అంతా నీదే. సీతమ్మ నవ్వి మధ్యలో ఒక గడ్డి పరక పెట్టి అంది, రావణ, నీ మనసు మార్చుకో. నీ కోరికలు తీర్చడానికి నీకు భార్య ఉంది. ఆమెతో ఉండడం ధర్మబద్ధమైన కామము. ఆమెని నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటే నీ ఇంట ఐశ్వర్యం అంత పెరుగుతుంది. కానీ అదే ప్రేమ ఇంకొకరిపై చూపితే నీది అనేది లేకుండా నీ వంశంతో పాటు నాశనం అవుతుంది. చూసావా ఎంత తేడా ఉందో? రావణ, నీ వెనకాల అనేక మంది భార్యలు ఉన్నారు. వీళ్ళందరితో సుఖంగా ఉండు. నీకు శక్తి ఉందని నీ భార్య ఇప్పుడు నిన్ను ఏమీ అనలేక ఉండిపోయింది. కానీ ఒకనాడు నీకు శక్తి క్షీణిస్తుంది. అప్పుడు అందరి ముందు అంటుంది, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి దుఃఖపెట్టాడు. వాళ్ళందరూ సుఖానికి కావలసి వచ్చారు. ఇప్పుడు సేవ చేయడానికి నేను దొరికాను అని భార్య అన్ననాడు నువ్వు బ్రతికినా చచ్చిన వాడితో సమానం. అందుకని వాళ్ళు నిన్ను అలా అనే అవకాశం నువ్వు ఇవ్వకుండా మంచిగా బ్రతకడం నేర్చుకో. రావణ, బ్రతకడం ఎలాగైనా బ్రతికేస్తాం. చచ్చిపోవడం నీ చేతిలో లేదు, జ్ఞాపకం పెట్టుకో. రావణ, నాతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. రాముడు వచ్చేస్తాడు. వచ్చి బాణప్రయోగం చేసిన నాడు నీ కళ్ళ ముందు నీ కొడుకులు, కోడళ్ళు, నీ వాళ్ళందరూ పోయి సర్వనాశనం అయి ఒక్కడివే యుద్ధభూమిలో నిలబడితే ఒక్కొక్క తల తెగి కింద పడుతుంటే ఆనాడు ఏడుస్తావు. జాగ్రత్తగా ఉండు. నన్ను తీసుకెళ్ళి రాముడికి ఇచ్చి శరణు వేడు. ఏరా, నువ్వు బ్రహ్మవంశంలో జన్మించావు. తెల్లవారుజామున వేదాలు వినబడుతున్నాయి. ఇంతటి లంకకి రాజువి. అంత తపస్సు చేశావు. బ్రహ్మగారిని దర్శనం చేశావు. పరమశివుడి దగ్గర వరాలు పొందావు. ఇంత గొప్పవాడని చెబుతావు. అసలు నాకు ఒక అనుమానం. ఈ ఊర్లో ధర్మం అంటే ఏమిటి అని చెప్పేవాళ్ళు లేరా? నువ్వు వినవా? బుద్ధి లేదా? నీకు వేదాలన్నీ తెలుసు. అన్నీ తెలిసి దాన్ని ఆచరణలో పెట్టని వాడు ప్రమాదకరమైన వ్యక్తి. ఏమీ తెలియకుండా తప్పు చేస్తే వాడిని భగవంతుడు క్షమిస్తాడు. కానీ అన్నీ తెలిసి తప్పు చేస్తే వాడికి క్షమాపణ లేదు. ఎక్కడొచ్చిందిరా నీలో తేడా? రావణుడికి చాలా కోపం వచ్చి అన్నాడు, నన్ను చూసి ఇంతమంది వెంటబడ్డారు. నీకు అన్నీ ఇస్తా అన్నా నాతో ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు. నా గొప్పతనం ఏమిటో, నా గౌరవం ఏమిటో నీకు తెలియడం లేదు. అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను పిలిచి, ఇప్పటికి 10 నెలలు అయ్యింది. నేను ఇచ్చిన సమయంలో 2 నెలలే ఉంది. అందుకని మీరు ఈమెని దారికి తీసుకురావడానికి కొట్టండి. ఇలాంటి స్త్రీలని కొడితే దారికొస్తారు అని చాలా అసహ్యంగా మాట్లాడుతుంటే రావణాసురుడి భార్యలలో ఒకరైన ధాన్యమాలిని వచ్చి రావణాసురుడిని గట్టిగా కౌగిలించుకుని,
నిన్ను ఇష్టపడే ఇందరు భార్యలు ఉండగా నిన్ను ఇష్టపడని ఆమె ఎందుకయ్యా, పద వెళదాం అని తీసుకెళ్ళింది. అశోకవనంలో ఉన్న రాక్షస స్త్రీలు సీతమ్మని చుట్టుముట్టి అన్నారు, సీత, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీకు నీ భర్త అంటే ప్రేమే, కానీ రావణాసురుడు అంటే ఎవరనుకుంటున్నావు? మహానుభావుడు, లోకంలో అందరినీ జయించాడు, వరాలు పొందాడు. నువ్వు ఒక్క మనిషివి. ఏమి నీ సమస్య? హాయిగా సంతోషంగా ఇక్కడ గడపక? పోనీలే, నీ మనసు మారుతుంది అని ఇన్నాళ్ళు చూశాం. ఎంత చెప్పాలి? సీతమ్మ అంది, భర్త అని పిలవడానికి, భర్త అని ప్రేమించడానికి, భర్త అని గౌరవించడానికి ఐశ్వర్యం, రాజ్యం, ఒంట్లో ఓపిక ఉంటేనే భర్తగా చూడడం నాకు తెలియదు. నా భర్త నాకు గురువు. ఎప్పుడూ నేను తనను అనుసరిస్తా. నా కాలి గోటితో కూడా రావణుడిని స్పృశించను. హరిజట అనే రాక్షసి అంది, ఈమెని ఇక్కడ పెట్టినప్పటి నుంచి నాకు నోట్లో నీళ్లూరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నా. ఇంకొక రాక్షసి అంది, నాకు అలానే ఉంది. ఎలాగో ప్రభు కొట్టమన్నాడు కదా. ఈమె పీక పిసికేసి చంపేసి రామా రామా అంటూ చనిపోయింది అని చెబుదాం. అప్పుడు తినేయమంటాడు. అందుకని ఇప్పుడే చెబుతున్నా, ఈమె గుండె మెదడు నాది. ఇంకొక రాక్షసి అంది, కాళ్ళు నావి. ఇంకొక రాక్షసి అంది, చేతులు నావి అని వాటాలు వేసుకుంటున్నారు. సీతమ్మ ఏడుస్తూ, నాకు చనిపోవడానికి కూడా స్వేచ్ఛ లేదు అనుకుంటుంది. అప్పుడే త్రిజట అనే రాక్షస స్త్రీ అంది, మీరందరూ నోరు మూసుకోండి. నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. అది కలలా లేదు. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో వచ్చి సీతమ్మని తీసుకొని పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకు వెళ్ళి పాలసముద్రం మధ్యలో రామచంద్రమూర్తి ఎడమ తొడపై కూర్చుంది సీతమ్మ. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశారు. దేవతలంతా వచ్చారు. ఆ రాముడు నాకు మహావిష్ణువుగా కనిపించాడు. నేను ఆయనకి నమస్కారం చేశాను. రావణుడు గాడిదలపై కూర్చున్నాడు, నూనె తాగుతున్నాడు, దక్షిణ దిక్కుకు వెళుతున్నాడు, పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఎగురుతున్నాడు. ఈయనతో పాటు కుంభకర్ణుడు, ఇంద్రజిత్ కూడా అలానే చేస్తున్నారు. పాశం వేసి తీసుకెళుతున్నారు. ఒక్క విభీషణుడు మాత్రం ఆకాశంలో ఏనుగుపై కూర్చున్నాడు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక పెద్ద వానరం వచ్చి లంకలోని ఇళ్ళన్నీ అగ్నితో కాల్చేసింది. లంకంతా ఏడుస్తుంది. అలాంటి కల నేను చూశాను. ఈ తల్లికి మంచి జరగబోతోంది. నా మాట వినండి. రాక్షసులు త్రిజట మాటని నమ్మారు. సీతమ్మ, రావణుడు 2 నెలలు గడువు ఇచ్చాడు, కానీ నేను ఇప్పుడే చనిపోతా అనుకుని కాలమే జింక స్వరూపంలో వచ్చి నన్ను ఆకర్షించింది. లక్ష్మణుడి మాట వినలేదు. నా రాముడు నాకు దూరమయ్యాడు. రామా, రావణాసురుడు నన్ను ప్రతిరోజు ఐశ్వర్యం చూపించి లొంగదీసుకోవాలనుకున్నాడు. కానీ నేను లొంగలేదు. నేలపై పడుకుంటున్నా, ఉపవాసం చేస్తున్నా, ధర్మాన్ని పాటించా. ఇన్ని చేసినా నాకు నీ అనుగ్రహం కలగలేదు. నువ్వు రాలేదు. నేను చేసిన ఉపవాసం, పాతివ్రత్యం వ్యర్థమయ్యాయి. అందుకని నాకీ బ్రతుకు అక్కరలేదు అని తన పొడవైన జడని మెడకు చుట్టి తన పైన ఉన్న చెట్టు కొమ్మని వంచి దానిపై జడ వేసి బిగించి ఉరి వేసుకుని మరణించడానికి సిద్ధమయ్యింది. ఆ సమయంలో చెట్టుపై ఉన్న హనుమ సీతమ్మతో ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి అని వానర రూపంలో ఉన్న నేను మాట్లాడితే ఖచ్చితంగా నన్ను రాక్షసుడు అనుకొని మరింత గట్టిగా ఉరి బిగించుకోవచ్చు. ఏమీ అర్థం కాని స్థితిలో ఏం మాట్లాడితే సీతమ్మ ఉరి వేసుకోవడం ఆపేసి నా వైపు ఒక్కసారి చూసేటట్టు చేయాలి అని వెంటనే రామకథ మొదలుపెట్టారు. పూర్వం దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేస్తే 4 కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడైన రామచంద్రమూర్తి తన తండ్రి యొక్క సత్యవాక్కు నిలబెట్టడానికి 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళేటప్పుడు తన తమ్ముడు లక్ష్మణుడు, తన భార్య సీతమ్మ వెంట వెళ్ళారు. అరణ్యవాసం చేసేటప్పుడు 16,000 మంది రాక్షసులని సంహరిస్తే 10 తలల రావణాసురుడు మాయాజింకని పంపించి రాముడు, లక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. రామచంద్రమూర్తి సీతమ్మని వెతుకుతూ వానరుడైన సుగ్రీవునితో స్నేహం చేసి వాలిని చంపి సుగ్రీవుడిని వానరరాజు చేసి దశదిశలా వానరులని పంపితే దక్షిణ దిక్కు సీతమ్మని వెతుకుతూ వచ్చిన వానరులలో ఒకరినైన హనుమ అను పేరు గలిగిన నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి రామచంద్రమూర్తి సీతమ్మ ఎలా ఉంటుందో అలా ఉన్న సీతమ్మ ఈ శిశుపా వృక్షం కింద చూసి నేను ధన్యుడనయ్యాను. ఇది విన్న సీతమ్మ తన జడని విడిపించి ఇన్నాళ్ళకి తన కోసం రాముడి మనిషి వచ్చాడు అని సంతోషంతో చెట్టుపైకి చూసింది.
సీతమ్మకి మాత్రమే వినిపించేటట్టు చెప్పడానికి దగ్గర కొమ్మపై తెల్లటి బట్టలతో మహా తేజస్సుతో కనిపించారు. సీతమ్మ ఆశ్చర్యంతో చూసి దేవతలకి ప్రార్థన చేసి, ఈ వానరం చెప్పేది నిజము అవుగాక అంది. హనుమ ఇంకొంచెం కిందకి వచ్చి, అమ్మా, నేను అబద్ధం చెప్పలేదు. నేను రామదూతని, సుగ్రీవుడి మంత్రిని, నన్ను నమ్మండి. సీతమ్మ అంది, ఎవరు జీవితం చివరి వరకు ఓపికగా ఉత్సాహంగా ఉంటారో వారు ఏదో ఒకనాడు శుభవార్త వింటారు. నేను ఇన్ని నెలలు నా ప్రాణాలు విడవకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను అని. నువ్వు రూపం మార్చుకున్న రావణుడివి కావు కదా. నిన్ను చూస్తే ఏదో తెలియని ప్రీతి కలుగుతుంది. నువ్వు ఎవరో నిజం చెప్పు. హనుమ మళ్ళీ ఒకసారి రామకథ చెప్పి, నేను రామభక్తుడిని, రామదూతని. రాముడు నీపై బెంగ పెట్టుకుని ఉన్నాడు. నీ జాడ తెలిసిన వెంటనే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లి. రాముడు మర్యాద పురుషోత్తముడు. అమ్మా, నీకు నమ్మకం కలగడానికి రాముడు నాకు ఈ ఉంగరం ఇచ్చి పంపాడు. ఈ ఉంగరం తీసుకున్నాక ఇవాల్టితో నీ కష్టాలు పోతాయి. ఇంక నువ్వు శాంతిని పొందుతావు. సీతమ్మ ఉంగరం తీసుకుని కళ్ళకి అద్దుకుని రామచంద్రమూర్తినే చూసినంత ఆనందం పొంది సిగ్గుపడింది. అందరి కుశలము అడిగి, రామచంద్రమూర్తికి నేనంటే చాలా ప్రేమ. ఇలాంటి సమయంలో ఆయన చేయవలసిన పనులు చేస్తున్నారా? నన్ను తలుచుకుంటున్నారా? నాకు 12 నెలలు సమయం ఇచ్చాడు రావణాసురుడు. ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. కానీ నేను 1 నెల మాత్రమే బ్రతికి ఉంటాను. ఈ నెలలోపు రాముడు వచ్చాడా నేను బ్రతుకుతా, లేదా నా ప్రాణాలు వదిలేస్తా అని రామచంద్రమూర్తికి చెప్పు. హనుమ అన్నారు, ఎందుకమ్మా నువ్వు అంత బాధపడతావు? బెంగ పెట్టుకోకు తల్లి. రాముడు నీపై విశేషమైన ప్రేమతో ఉంటాడు. ఎక్కడైనా పద్మం కనిపిస్తే నా సీత అంటాడు. ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాడు. నీ గురించే బాధపడుతుంటాడు. అమ్మా, నేను నిన్ను రాముడి దగ్గర తీసుకెళ్తా. వచ్చి నా వీపు మీద కూర్చో. సీతమ్మ పిల్లి పిల్లంతగా ఉన్న హనుమని చూసి నవ్వి, నువ్వే ఇంత చిన్నగా ఉన్నావు, మళ్ళీ నీ వీపు పైన కూర్చోనా? నువ్వు నన్ను తీసుకెళతావా? హనుమ కొంచెం బాధపడి ఒక పర్వతమంతా అయ్యాడు. సీతమ్మ ఆశ్చర్యపోయి, నీ శక్తి నాకు తెలుసు. ఇంత పెద్ద సముద్రాన్ని దాటి వచ్చావు. నువ్వు ఇంత సమర్థుడివి కాకపోతే రామచంద్రమూర్తి నిన్ను పంపరు. కానీ ఒక మాట, నేను స్పృహలో ఉండగా నా చేతితో ఇంకొక పురుషుడిని తాకను. అందుకని నేను రాను. అది మర్యాద కాదు. రాముడే రావాలి. బాణప్రయోగం చేసి రావణాసురుడిని సంహరించి నా చేయి పట్టుకుని మళ్ళీ ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళ్ళాలి. అప్పుడే నేను వస్తా. ఇలా నేను రాను. హనుమ అన్నారు, ఇంత కష్టాలు పడుతూ నేను తీసుకెళతా అంటే నేను రాను అంటున్నావు. ఇది నీకే చెల్లింది తల్లి. నేను రామచంద్రమూర్తికి చెప్పడానికి ఏదైనా గుర్తు చెప్పు తల్లి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సీతారాములు బ్రహ్మచర్యం పాటిస్తూ తమ అరణ్యవాసాన్ని సంతోషంగా గడుపుతున్నారు. 13 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా 1 సంవత్సరమే ఉంది. రాముడు రావణుడి జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే రావణుడు రాముడికి ఏ అపకారం చేయలేదు. రావణ సంహారం జరగలేదు. రాముడికి రాజ్యం పోయింది. తండ్రి మరణించాడు. అరణ్యవాసం ఎంత ఇబ్బందిగా ఉన్నా దాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఇంకా ఏ ఇతర కారణాలు జరిగినా రామచంద్రమూర్తి బాధపడడం లేదు. రామచంద్రమూర్తికి కోపం రావాలంటే ఏమి చేయాలి అని దేవతలు ప్రయత్నం చేయడం కోసం సీతమ్మ పక్కన ఉంటే రామచంద్రమూర్తి సంతోషంగా గడుపుతున్నారు. ఈ సీతమ్మకి ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాడో చూడాలి అని ఇంద్రుడి కొడుకు అయిన కాకాసురుడు, ఈయన కాకి రూపంతో ఉంటాడు. ఈయన్ని సీతమ్మని ఇబ్బంది పెట్టు, రాముడు ఏం చేస్తాడో చూద్దాం అన్నారు. సీతమ్మ హనుమతో చెబుతుంది, ఒకానొకప్పుడు నేను మాంసాన్ని ఎండబెడుతుంటే రాముడు కొలనులో ఆడి తడిబట్టలతో నా పక్కన కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి ఒక కాకి వచ్చి ఆ ఎండబెట్టిన మాంసాన్ని తింటుంటే నేను నా వడ్డానంతో దాన్ని దగ్గర రాకుండా కొడుతున్నాను. రాముడు నవ్వి, ఒక కాకిని తరమడానికి నీ బంగారు వడ్డానం వాడుతున్నావా అన్నాడు. వెంటనే ఆ కాకి నా గుండెపై ఉన్న చర్మంని తన ముక్కుతో పొడిచి దూరంగా వెళ్ళింది. నేను బాధతో రాముడి ఒడిలో పడుకున్నాను. కాసేపు అయ్యాక రాముడు నా ఒడిలో పడుకున్నప్పుడు ఆ కాకి మళ్ళీ వచ్చి నా గుండెపై ఉన్న చర్మంని గట్టిగా పొడిచి నా మాంసం పీక్కుని దూరంగా వెళ్ళింది. నా రక్తం ధారలా కారి రాముడి నుదిటిపై పడితే ఆయన అది చూసి కోపంతో ఆ కాకిపై బ్రహ్మాస్త్రం వేశారు. ఆ కాకి రాముడిని శరణు వేడింది.
రాముడు అన్నారు, నువ్వు శరణు వేడావు కాబట్టి వదిలేస్తా, కానీ ఒకసారి బ్రహ్మాస్త్రం వేస్తే దానికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఏమి ఇస్తావని అడిగారు. ఆ కాకి తన కుడి కంటిని ఇచ్చింది. హనుమ రాముడిని అడుగు, ఒకనాడు నేను అడగకపోయినా కాకిపై బ్రహ్మాస్త్రం వేశారు. ఇప్పుడు ఈ రావణుడిపై ఎందుకు ఏ అస్త్రం వేయలేదు అని. బహుశా నేను తెలిసో తెలియకో ఈ పొరపాటు చేశా. నేను మహానుభావుడైన లక్ష్మణుడిని నా మాటలతో బాధపెట్టా. అందుకని కర్మఫలితంగా నాకు భగవంతుని అనుగ్రహం కలగడానికి ఇంత సమయం పట్టింది అనుకుని హనుమ రామచంద్రమూర్తికి, లక్ష్మణుడికి, సుగ్రీవునికి నా నమస్కారాలు చెప్పు. నువ్వు నా రాముడికి నీ మాటల ద్వారా తన మనసులో నాపై ఉన్న ప్రేమని గుర్తు చేసి తొందరగా రాముడు వచ్చి నన్ను తీసుకెళ్లేలా చేయగలిగిన వాడివి నువ్వే. హనుమ అన్నారు, అమ్మా, మీరు చెప్పిన దానితో పాటు ఇంకేమైనా గుర్తు ఇస్తారా చూపించడానికి. సీతమ్మ తన కొంగుకి కట్టిన మూట విప్పి తన చూడామణిని ఇచ్చింది. హనుమ చూడామణి తీసుకున్న వెంటనే ఏదో శక్తి వచ్చినట్టు అనిపించింది. అది తన తలపై పెట్టుకుని సీతమ్మకి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరారు. హనుమ అనుకున్నారు, నేను లంకాపట్టణం వచ్చా, సీతమ్మని దర్శనం చేసుకున్నా. ఒక్కసారి రావణాసురుడిని కలిసి ఒక మాట చెప్పాలి. కానీ నేను వెళ్ళి మాట్లాడతా అంటే అనుమతి దొరకదు. అందుకని వీడికి చాలా ఇష్టమైన ఈ అశోకవనంని నాశనం చేస్తే ఎవరో ఒకరిని పంపిస్తాడు నన్ను తీసుకెళ్లడానికి. అప్పుడు వాడితో మాట్లాడొచ్చు అని పెద్ద పర్వత ఆకారమై ఒకసారి చుట్టూ ఎగిరారు. ఆ వేగానికి అక్కడ ఉన్న చెట్లు వాటి కొమ్మలు విరిగిపోయాయి. పెద్దగా అరిచారు. అక్కడ ఉన్న రాక్షసులు పారిపోయారు. సీతమ్మ దగ్గర ఉన్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి, ఇంతకుముందు ఈ కోతి చాలా చిన్నగా ఉండి నీతో ఏదో కిచకిచమనింది. అది ఎవరు? సీతమ్మ అంది, అతడు ఎవరో తెలుసుకునే శక్తి నాకు ఎక్కడుంది? నాకు తెలీదు, మీకే తెలియాలి. వీళ్ళందరూ పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద వానరం వచ్చి అది వనాన్నంతా నాశనం చేసింది. కానీ సీతమ్మ కూర్చున్న శిశుపా వృక్షంని మాత్రం ఏమీ చేయలేదు. అంతేకాదు ఆ వానరం సీతమ్మతో మాట్లాడింది. రావణాసురుడు కోపంతో 80,000 మంది కింకరులని పిలిచి ఆ వానరాన్ని బంధించండి లేదా చంపేయండి అన్నారు. ఈలోపు హనుమ జయమంత్రం చెప్పి మండపం పైన కూర్చున్నారు. ఆ కింకరులు హనుమపై ఆయుధాలు వేశారు. హనుమ అక్కడ ఉన్న పెద్ద ఇనుపకడ్డి తీసుకొని వాళ్ళందరినీ కొడుతుంటే 80,000 మంది కింకరులు మాంసపు ముద్దలయ్యారు. మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిస్తే కొంతమంది రాక్షసుల నోట్లో చెవులలో రక్తం వచ్చి మరణించారు. రాక్షసులు మీద పడుతుంటే అక్కడ ఉన్న బంగారు స్తంభంతో వాళ్ళని కొట్టారు. ధర్మాత్ముడు, సమస్త అస్త్రాలు తెలిసిన రామచంద్రమూర్తి దాసుడని నా పేరు హనుమ, నన్ను పట్టుకునేవాడు మీలో లేడు. మీ లంకని నాశనం చేస్తాను. ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళతా. ఈలోపు 80,000 మంది కింకరులు చనిపోయారని రావణాసురుడికి తెలిసింది. జంబుమాలిని అనే మంత్రిని పిలిచి చాలా జాగ్రత్తగా యుద్ధం చేయమన్నాడు. జంబుమాలిని హనుమపై ఆయుధాలు వేయడంతో రక్తం వచ్చి హనుమ మళ్ళీ ఇనుపకడ్డీతో కొట్టేసరికి జంబుమాలిని మాంసముద్ద అయ్యాడు. జంబుమాలి అతని సైన్యం చనిపోయారని రావణాసురుడికి చెప్పారు. రావణాసురుడు తన దగ్గర ఉన్న 7 మంత్రులు పెద్ద సైన్యాన్ని ఇచ్చి పంపారు. హనుమ ఒక్కసారి ఆకాశం పైకి వెళ్ళి వేగంగా కిందికి వచ్చేసరికి తన కింద పడి నలిగి తన చేతులతో నలపబడి పాదాలతో నలపబడి అందరినీ చంపేశారు. విషయం తెలిసి రావణాసురుడు చాలా శక్తివంతమైన 5 సేనాపతులని సైన్యంతో పంపాడు. వీళ్ళని కూడా చంపేశారు. విషయం తెలిసి రావణాసురుడు తన చిన్న కొడుకు అయిన రక్షకుమారుడిని పంపాడు. ఈయన చిన్నవాడైనా తపస్సు చేసి చాలా శక్తి పొందాడు. హనుమ ఈ రక్షకుమారుడిని చూసి, ఎంత బాగున్నాడు, కొంచెం సేపు యుద్ధం చేయని అని ఊరుకున్నారు. వాడు చాలా బాగా బాణాలు వేయడంతో హనుమకి తగిలాయి. హనుమ అనుకున్నారు, చిన్న పిల్లవాడు అని ఊరుకుంటే కష్టం, కానీ వీడిని చంపడం నాకు ఇష్టం లేదు, కానీ ఇంకో దారి లేదు అని ఆకాశంలో ఉన్న రక్షకుమారుడి కాళ్ళు పట్టుకుని వేగంగా కిందికి లాగి గిరగిరా తిప్పి నేలపై కొట్టడంతో నుజ్జు నుజ్జు అయ్యాడు. ఇది చూసి రాక్షసులు భయంతో ఇంత ఘోరంగా చంపుతున్నాడు ఇతను అనుకున్నారు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నీ కొడుకుని చంపేశాడని. ఇది విని మొట్టమొదటిసారిగా రావణాసురుడికి బాధ, భయం కలిగాయి. ఇంకా ఎవరిని పంపాలి అని ఇంద్రజిత్ని చూసి, నిన్ను పంపకూడదు, కానీ నిన్ను పంపక తప్పడం లేదు.
చాలా జాగ్రత్తగా వెళ్ళు. ఎలాగైనా సరే ఆ వీరుడిని పట్టుకుని తీసుకురా, లేకపోతే చంపేసేయ్. ఇంద్రజిత్ మామూలు వాడు కాదు, చాలా మాయలు తెలుసు. అతను ఎక్కడున్నది కనిపించకుండా కొన్ని కోట్ల మందిని చంపి వెళ్ళగలడు. హనుమ, ఇంద్రజిత్ ఒకరినొకరు ఆయుధాలు తగలకుండా కొట్టుకుంటున్నారు. ఇంద్రజిత్ అనుకున్నాడు, ఈయన వేగం తగ్గించాలి, లేకపోతే పట్టుకోలేము అని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దానికి హనుమ ఆగిపోయారు. నిజానికి హనుమకి బ్రహ్మగారి వరం వల్ల ఏ అస్త్రము శస్త్రము చేత ఆయనకి హాని జరగదు. కానీ ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారిని గౌరవించాలి, అందుకని కొంతసేపు దీనికి కట్టుబడతా అని అలా ఉన్నారు. ఈలోపు రాక్షసులందరూ తాడ్లు కట్టి కర్రలతో కొడుతున్నారు. ఇంద్రజిత్ అనుకున్నాడు, ఈ రాక్షసులు ఎంత బుద్ధిహీనులు. నేను బ్రహ్మాస్త్రంతో కట్టి పెడితే తాడ్లు తెచ్చి కట్టారు. బ్రహ్మాస్త్రంకి ఒక మర్యాద ఉంటుంది. అది ఉన్నప్పుడు మరే ఇతర వస్తువులతో బంధించినా అది విడిచేస్తుంది. అందుకని బ్రహ్మాస్త్రం హనుమని విడిచేసింది. ఒక్కసారి బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తే మరుసటి రోజు వరకు మరే ఇతర అస్త్రాలు పనిచేయవు. ఇప్పుడు లంకంతా ప్రమాదంలో పడింది. ఈ వీరుడు తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. బహుశా ఈ వీరుడికి తెలియలేదనుకుంటా బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిందని అని సంతోషిస్తున్నాడు. హనుమని రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టారు. రావణాసురుడి 10 తలలు, చేతులు, ఆ హారాలు అతన్ని ఆశ్చర్యంగా చూశారు హనుమ. రావణాసురుడు హనుమతో మాట్లాడాలనుకోలేదు. అందుకని తన మంత్రులని అడగమన్నాడు. ప్రహస్తుడు అనే మంత్రి హనుమతో అన్నారు, నువ్వేం భయపడకు, మా ప్రభువు ధర్మాత్ముడు, నిన్ను విడిచిపెట్టేస్తాం. నిజం చెప్పు, నువ్వు ఎవరు? నిన్ను ఎవరు పంపించారు? నిజం చెప్పావా నీ ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెప్పావా నీ ప్రాణాలు పోతాయి. హనుమ రావణుడి వంక చూసి, ఏమి కాంతి, ఏమి పరాక్రమము, ఏమి డాబు. నిజంగా వీడు గనుక మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తేకపోయి ఉంటే వీడు 3 లోకాలు శాసించేవాడు. హనుమ యొక్క తేజస్సు చూసి రావణుడు భయపడ్డాడు. ఇంతకు ముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని చూశాను. వారికెవరికీ ఇంత తేజస్సు పరాక్రమము లేవు. ఇది ఏదో అద్భుతం. బహుశా నేను ఒకనాడు కైలాస పర్వతం కదిలిస్తే నందీశ్వరుడు శపించాడు, వానరులు నీ లంకని నాశనం చేస్తారని. బహుశా ఇతను నందీశ్వరుడేమో. హనుమ అన్నారు, నేను కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమ. నేను ఉన్నమాట ఉన్నట్టుగా నీ మంచి కోరి 2 మాటలు చెబుతాను. విన్నావా బాగుపడతావు, వినలేదా నాశనమైపోతావు. నిన్ను చూసి మాట్లాడడానికి దండోపాయం వాడాను. అందుకని నీ అశోకవనం నాశనం చేశాను. మీ వాళ్ళు యుద్ధానికి వస్తే నన్ను నేను కాపాడుకోవడానికి ఏవో 4 గుద్దులు గుద్దితే చచ్చిపోయారు. పూర్వం కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు పరిపాలించేవారు. ఆయనకి 4 కుమారులు. పెద్ద కొడుకు సుగుణాభిరాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. విదేహి వంశం నుంచి జనక మహారాజు గారి కూతురు సీతమ్మ, రామచంద్రమూర్తి యొక్క భార్య, మహాపతివ్రత, తన భర్తని అనుసరించి అరణ్యంలోకి వచ్చింది. రావణ, నువ్వు సీతమ్మని అపహరించి లంకలో పెట్టావు. నాకు తెలియదు అని అబద్ధాలు ఆడకు. నేను సీతమ్మని అశోకవనంలో చూశాను. నువ్వు సీతమ్మ జోలికి వచ్చావు. నీ మరణం నువ్వు కోరుకున్నావు. రామచంద్రమూర్తి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నువ్వు చేసిన పాపం మామూలుది కాదు. ఒకనాడు నువ్వు కైలాస పర్వతం కదిపితే పరమశివుడు తన బొటనివేలుతో నొక్కితే నీ 20 చేతివేలు దాని కింద నలిగి నువ్వు 3 లోకాలకి వినబడేలా బాధతో అరిచావు. ఆ పరమశివుడి యొక్క శివధనుస్సుని రాముడు భంగం చేశాడు. ఒకనాడు నువ్వు వాలిని ఇబ్బంది పెడితే ఆ వాలి తన తోకతో నిన్ను చుట్టి సముద్రంలో ముంచితే నువ్వు గిలగిలా కొట్టుకున్నావు. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు రాముడు. ఈ భూమండలంలో సమస్త క్షత్రియులని సంహరించిన పరశురాముడిని రాముడు ఓడించాడు. నీ 16,000 మంది రాక్షసులని చంపాడు. రాముడి వరకు ఎందుకు, నేను చాలు. రామచంద్రమూర్తిని శరణు వేడి బ్రతికిపో. ఇది విన్న రావణాసురుడికి భయంతో హనుమని చంపేయమన్నాడు. వెంటనే విభీషణుడు లేచి, అన్నయ్య, నీకు వేదాలు, పురాణాలు, ధర్మం తెలుసు. ఇన్ని తెలిసి వచ్చిన దూతని చంపడం అధర్మం, కావాలంటే శిక్షించొచ్చు. విభీషణుడి మాట విని వానరులకి తోక అంటే ఇష్టం, అందుకని తోకకి నిప్పు పెట్టండి. అందరూ ఇతన్ని తోకలేని కోతి అని ఏడిపిస్తారు. వెంటనే పాత బట్టలతో తోకని చుట్టి నిప్పు పెట్టి ఊరంతా తిప్పుతున్నారు. గూఢాచారి అని కర్రలతో కొడుతూ తిడుతున్నారు. కొంతమంది రాక్షసులు సీతమ్మ దగ్గరికి వెళ్ళి
హనుమ తోకకి నిప్పు పెట్టారు అని చెప్పారు. సీతమ్మ వెంటనే అగ్నిదేవుడిని ప్రార్థించింది. వెంటనే అగ్ని తన శరీరాన్ని కాల్చడం ఆగిపోయింది. హనుమ అనుకున్నారు, రాత్రివేళ లంకని చూశాను, పగటిపూట కూడా ఈ లంక యొక్క గొప్పదనం చూస్తాను అని. అంతా తిరిగిన తర్వాత ఒక్కసారి ఎగిరి కట్లని విప్పుకొని అగ్నితో ఉన్న తన తోకని పట్టుకొని అలా ప్రతి ఇంటికి నిప్పు పెట్టారు. అలా లంకంతా కాలిపోతోంది. ఒక్కసారి పర్వతం పైకి వెళ్ళి చూస్తున్నారు లంకని. హనుమ అనుకున్నారు, ఎంత పని చేశా, కోపాన్ని ఓర్చుకోలేకపోయా. ఆ లంకలో సీతమ్మ కూడా ఉంది. సీతమ్మకి ఏం ప్రమాదం జరగలేదు కదా అనుకుంటుంటే ఇంతలో అక్కడి నుంచి శుభవార్తలు చెప్పే దేవతలు వెళుతూ, ఏమి ఆశ్చర్యం, ఈరోజు ఒక వానరుడు ఈ సముద్రం దాటి లంకా పట్టణంని అగ్నితో కాల్చేస్తున్నాడు. లంకంతా కాలుతుంది, కానీ ఒక్క శిశుపా వృక్షం దాని కింద కూర్చున్న సీతమ్మ దగ్గరికి అగ్ని వెళ్ళలేదు. హనుమ సంతోషపడి ఒక్క దూకుతో సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను చెప్పవలసిన విషయం రావణుడికి చెప్పాను. భయంతో సగం చచ్చిపోయాడు. నువ్వు బాధపడకు, నేను బయలుదేరుతున్నా అని ఎగురుతూ పెద్దగా అరిచాడు. ఈ అరుపు విన్న ఉత్తర దిక్కు వానరులు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి, ఇది హనుమ అరుపే, ఏమి జరిగిందో అన్నారు. జాంబవంతుడు అన్నాడు, హనుమకి ఒక పని చెబితే అది జరగకపోవడం అంటూ ఉండదు. సీతమ్మ దర్శనం అయినందుకే ఈ శబ్దం చేశాడు. చాలా వేగంతో హనుమ వస్తూ చూడబడను సీతమ్మ అని అరిచి మహేంద్రగిరిపై దిగి వానరుల దగ్గరికి వెళ్ళారు. ఎలా వెళ్ళారో ఏమి జరిగిందో అన్నీ చెప్పారు. అంగదుడు అన్నాడు, మనందరం లంకకి వెళ్ళి రావణాసురుడిని చంపి సీతమ్మని తీసుకువద్దాం. జాంబవంతుడు అన్నాడు, పెద్దలు ఏమి చెప్పారో అది చెయ్యాలి, అంతేకాని మన ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. మనందరం రాముడి దగ్గరికి వెళ్ళి విషయం చెబుదాం. అలా బయలుదేరారు. మధ్యలో మధువనంలో ఆగి అక్కడ విపరీతంగా మధు తాగుతున్నారు. దాని వలన ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. దవిముఖుడు అతని సైన్యం వచ్చి ఏమిటి అల్లరి అంటే వాళ్ళని చితకబాదారు. దవిముఖుడు ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి విషయం చెబుతున్నాడు. ఇది విన్న సుగ్రీవుడి తోక పైకి సంతోషంతో లేస్తుంది. అక్కడే ఉన్న రామలక్ష్మణులకి వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. కానీ మధ్యలో హనుమ అని అంటున్నారు. దవిముఖుడు ఏడుస్తున్నాడు, సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు. సుగ్రీవుడు అందరినీ రమ్మన్నాడు. ఇంతలో వానరులంతా సంతోషంతో శబ్దాలు చేస్తూ వచ్చి రాముడికి చెబుతున్నారు. సీతమ్మ లంకలో అశోకవనంలో శిశుపా వృక్షం కింద చాలా బాధతో ఉంది. మనం వెంటనే వెళ్ళి తీసుకురావాలి. హనుమ రాముడి దగ్గరికి వచ్చి అన్నారు, సీతమ్మ తపస్సు పాటిస్తుంది. నీ యందు చాలా ప్రేమతో ఉంది. సీతమ్మ చెప్పిన గుర్తులు చెప్పారు, చూడామణిని ఇచ్చారు. కేవలం 1 నెల రోజులు మాత్రమే వేచి చూస్తా అంది. ఇది విన్న రాముడు, సీతమ్మ జాడ తెలిసింది, నేను 1 నిమిషం ఉండలేను అని ఏడ్చారు. సీతమ్మ గురించి మళ్ళీ మళ్ళీ హనుమని అడిగి తెలుసుకున్నారు. హనుమ అన్నారు, శోకంతో ఉన్న సీతమ్మని నా మాటల చేత సంతోషపరిచాను. సీతమ్మ గురించి నువ్వు శోకిస్తున్నావని తెలిసి దానికి మాత్రమే శోకిస్తుంది. సీతమ్మ కేవలం నీ దర్శనం కోసమే ఉన్నది. సుందరాకాండ సమాప్తం.